హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే నూకబంతి పూలండి. కొన్ని ఏరియాల్లో ఊకబంతి అని కూడా అంటారు. చూడండి, చూడటానికి అచ్చం చామంతి పువ్వులాగా ఎంత ముద్దుగా ఉందో. దూరంగా చూస్తే ఇవి చామంతి పూలేమో అనుకునేలా ఉన్నాయి. ఈ బంతిలో రేర్ కలర్ అండి, రేర్ రకం కూడా. నూకబంతి, గడ్డి బంతి అని అంటూ ఉంటారు. ఇవి నేను సీడ్స్ ద్వారా కాదండి, కొమ్మల ద్వారా పెంచాను. మా దగ్గరలో వేరే వాళ్ళ ఇంటి దగ్గర 2 కొమ్మలు తీసుకొచ్చి పెట్టానండి. 2 months అవుతుంది. వాటి గ్రోత్ అయితే ఇలా ఉంది. ఆల్రెడీ నేను 2-3 సార్లు కోసి దండలు అవి గడపలకు వేసాను. చూడండి, చాలా ఒక 5-6 feet హైట్ అనేది పెరిగాయండి. కొమ్మల ద్వారానే పెంచాను ఓన్లీ నేను. సీడ్ అనేది నా దగ్గర లేదండి. కొమ్మలు పెట్టిన ఒక 10 రోజుల తర్వాత ఇగుర్లు వచ్చి మొత్తం గ్రోత్ అనేది బాగానే వచ్చింది. ఇప్పుడు వాటి నుంచి నేను మీకు మళ్ళీ కొమ్మల ద్వారా వేరే మొక్కలు అయితే పెట్టాను, అవి చూపిస్తాను. ముదురు కొమ్మలు అయితే తీసుకున్నానండి. ముదురు కొమ్మలు తీసుకొని జస్ట్ అలా నేలలో కొంచెం హోల్ లాగా చేసి వాటర్ వేసి పెట్టేశాను అంతే. అంతకుముందు ముదురు చెట్లు కాబట్టి ఇవి పూలు కూడా చాలా బాగా పూసాయండి, పెద్ద సైజులోనే పూసాయి. ఇది 10 days బ్యాక్ పెట్టానండి. ఒక కొమ్మ విరిగిపోయింది, తీసుకొచ్చి పెట్టాను. దాని అప్డేట్ అయితే ఇలా ఉందండి. ముదురు కొమ్మ తీసుకొచ్చేసి ఇరిగిపోతే ఇక్కడ పెట్టాను. దానికి అంతకు ముందు ఉన్న పువ్వు వాడిపోయింది. కొత్తగా మొగ్గలు అవి వచ్చాయి చూడండి. 10 days 12 days వరకు అవుతుంది. బతికింది, చాలా ఈజీగా బతుకుతాయండి. ముదురు కొమ్మలు పెట్టాలి, అది ఒకటి ఇంపార్టెంట్. డే బై డే వాటరింగ్ ఇవ్వాలి, చాలు. ఇంకేం అవసరం లేదు. చూడండి, ఇదేమో నిన్ననే పెట్టామండి. కొమ్మలు అవి వేరే పూలు కోస్తుంటే విరిగిపోయినవి, అవి మళ్ళీ పెట్టేశాను నేను 10 కొమ్మల వరకు. ఎలాగో బతుకుతున్నాయి కదా అనే నమ్మకం వచ్చింది కదా. మట్టిలో కొంచెం హోల్ చేసి వాటర్ వేసి పెట్టేయటమే. ముదురు కొమ్మల వరకు పెట్టేస్తే చెట్టుకు బరువు కూడా ఉండకుండా ఉంటుందండి. ముదురు చెట్టుకి మళ్ళీ ఎగురు వస్తాయి, మళ్ళీ పూలు వస్తాయి. అలాగా మనం బంతి చెట్లు అనేవి చాలా డెవలప్ చేసుకోవచ్చు. ఈ బంతినే కాదండి, మన నార్మల్ బంతి కూడా ఒక హైబ్రిడ్ తప్పితే నార్మల్ రకాలన్నీ అన్నీ పెట్టుకోవచ్చు ఇలా కొమ్మలుగా. హైబ్రిడ్ అనేవి బతకవండి. నేను చూడండి, ఒక దాదాపుగా 10 వరకు పెట్టాను ఇలా కొమ్మలు. ఇవి ముద్ర వేసిన కొమ్మలు. ఇందాక చూపించిన కొమ్మ, ఈ కొమ్మ. వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.